వెల్కమ్ బ్యాక్ టు శర్వణ ఫ్యామిలీ అండి. నమస్తే అండి. మనకి వడదెబ్బ తగలకుండా ఉండడానికి వేపుడు జావ అయితే తయారు చేస్తున్నానండి. ఇగోండి 2 కప్పులు బియ్యం అండి. బాగా దోరగా వేయించుకోవాలి. దోరగాను వేయించుకున్న తర్వాత మనకి 1 కప్పు బార్లీ అనమాట. చూసారు కదండి, 1 కప్పు బార్లీ వేయాలి. వేసి అంటే వేయించకూడదు, రైస్ ఎప్పుడైతే వేపిస్తామో దింపడానికి వెళ్ళినప్పుడు మనం బార్లీ పెట్టుకోవాలి. వేసుకొని పౌడర్ ఆడించుకోవాలి. దాంట్లోనే 1 స్పూను జీలకర్ర కూడా వేసుకొని బాగాను పౌడర్గా చేసుకోవాలి. 1 చెంబు నీళ్ళు పొయ్యి మీద ఎసరలా పెట్టుకొని దాంట్లోని 2 స్పూన్లు కలిపేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. స్టవ్ మీద పెట్టుకుంటే అది మనకి చక్కగా గెంజిలా, చూసారు కదండి ఎలా ఉంది, గెంజిలా కాసినట్లుగా చక్కగా ఉంటుంది. దీంట్లోని కొంచెం సాల్ట్ అండి, 1 స్పూన్ సాల్ట్, 1 నిమ్మరసం బద్ద వేసుకొని మనం కానీ తాగితే ఈ వడదెబ్బ నుండి చాలా బాగా ఉపశమనం ఉంటుందండి. పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ అన్నం తినలేకపోతుంటారు కదండి. ఈ వేసవిలో మాత్రం ఇలా చేసుకొని తాగడం వల్ల